న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సంబరాలు ఆనందం నుంచి విషాదం వైపు మళ్లకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయన్నారు. రేసింగ్ సైలెన్సర్లు తీసివేసి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. సంబరాలకు హైదరాబాద్ నగరవాసులు ఇప్పటికే సిద్ధమైపోయారు. మరోవైపు జీరో ప్రమాదాల లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ముమ్మరంగా చేస్తామని చెప్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకొని ఉండేందుకు ట్రాఫిక్ విభాగం నుంచి ఎలాంటి చర్యలు చెప్పండి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే మన డీజీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా కమిషనర్ గారు శ్రీ విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు మా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారి యొక్క నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం 7 గంటల నుండి దాదాపు 100 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. అదేవిధంగా ఎలాంటి విషాద సంఘటనలు జరగకుండా జీరో విషాద సంఘటనలు అనేది లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నాము. ఎవరైనా సరే తాగి వెహికల్ నడపకూడదు, అదొకటే మోటివ్. అది ఎవరైనా సరే తాగి వెహికల్ నడిపినట్టయితే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కేసు చేయడం జరుగుతుంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా రాస్తున్నాం. అంటే మొదటిసారి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన లైసెన్స్ క్యాన్సిలేషన్ రాస్తున్నాం. ప్రధానంగా యువత రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాల మీద స్టంట్లు చేస్తూ ఉంటారు. మరోవైపు ద్విచక్ర వాహనాల మీద సైలెన్సర్లు తీసేసుకుని పెద్ద పెద్ద శబ్దాలతో రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందికర పరిణామాలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఎలాంటి జరుగుతుంది? 100 ప్రదేశాల్లో దాదాపు 100 ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. సీసీ కెమెరాలు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, వీడియో కెమెరాలు కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తుంటారు. ఎవరెక్కడ చేసినా కూడా వాళ్ళని ఆపేసి వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది. యూత్కి అదే విజ్ఞప్తి, అట్లాంటి పనులు చేయకండి. అదేవిధంగా ట్యాంక్ బండ్ విషయానికి వస్తే ట్యాంక్ బండ్ మీదికి సాయంత్రం 8 గంటలు రాత్రి 11 గంటల నుండి వాహనాలను అనుమతించారు. లోవర్ ట్యాంక్ బండ్ ఉండే వాహనాలను కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ మీద సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు మార్టర్స్ ల్యాంప్ దగ్గర కానీ, బీఆర్కే భవన్లో కానీ, లేదంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ వెహికల్స్ పార్క్ చేసుకొని బై వాక్ నడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ట్యాంక్ బండ్ మీదకి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే సోనాబాయి మసీదు నుండి హైడ్రా ఆఫీస్ ఆపోజిట్ ఆ రోడ్ అంతా కూడా వెహికల్ పార్క్ చేసుకొని బై వాక్ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళచ్చు. ఐమాక్స్ దగ్గర రోటరీ దగ్గర నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలు అనుమతించారు. బై వాక్ మాత్రమే లోపల పోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ నెక్లెస్ రోడ్లో మాత్రం వాహనాలు అనుమతిస్తారు. నెక్లెస్ రోడ్డు గుండా నల్లగుట్ట వైపు వాహనాలు వెళ్ళవచ్చు. ప్రధానంగా ఫ్లైఓవర్లో మూసివేత, ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి మూసివేస్తారు? ప్రధానంగా హైదరాబాద్లోకి వచ్చేటువంటి భారీ వాహనాలు కూడా మళ్లించేటువంటి అవకాశం ఏదా? హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఎప్పటిలాగానే వాటి టైమింగ్స్ వాటుకుంటుంది. అదేవిధంగా ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటల నుంచి క్లోజ్ చేస్తారు, ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. ఈ మొత్తానికి ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఎవరు కూడా మద్యం సేవించి రోడ్ల మీదకి రావద్దు, ప్రమాదాలకు గురి కావద్దు, జీరో ప్రమాదాల లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారంటూ ఇటు డీసీపీ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు.